గురుదేవుల కలత, గమనిక. మాతృదేవి ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురుదేవునికి తెలియకపోలేదు. కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన పట్ల అమిత ఆదరాభిమానాలతో అవసరాలను తీరుస్తూ వచ్చిన మధుర్ బాబు జీవించలేడు. అతడు జీవించినప్పుడు మాతృదేవి వచ్చి ఉంటే అన్ని ఏర్పాట్లను ఎంతో శ్రద్ధాభక్తులతో చేసి పెట్టేవాడు. ప్రస్తుతం ఆలయ నిర్వహణ మధుర్నాథ్ కుమారుడైన త్రైలోక్యనాథుది. అతడు గురుదేవుల గురించి అంతగా శ్రద్ధ వహించలేదు. మొదట్లో మాతృదేవి గురుదేవుల సమక్షంలో కూడా మేలిముసుగు లేకుండా వచ్చేవారు కారు. అంతటి లజ్జా స్వరూపిణి అయిన ఆమె మరుగుగానే జీవించటానికి నహబత్తు తప్ప దేవాలయంలో వేరే స్థలం లేకపోయింది. ఇవన్నీ కలిసి మాతృదేవి అనేక ఇబ్బందులతో నహబత్తులోనే కాలం గడపాల్సి వచ్చింది. కృష్ణకుమార్ గారు మీట్లో ఉన్నారు. గురుదేవుల కలత. గురుదేవులు కలత చెందేవారు. తర్వాత మళ్ళీ గమనిస్తూ ఉండేవారు. ఎందుకంటే మాతృదేవి ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ గురుదేవులకు తెలుసు. చాలా ఇబ్బందులు మనం కిందట వారం నిన్న చూసాం కదా, ఎంత ఇబ్బంది పడేవారో. ఆ చిన్న గదిలో పడుకోవడానికి కూడా వీలు లేకుండా తెల్లారుజామున స్నానానికి వెళ్ళడం, అంత ఇబ్బంది పడేవారు. కానీ ఈ మాతృ ఇబ్బందులన్నీ చూసేవారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారట. ఆయన పట్ల అదరామావత అవసరాలను తీరుస్తూ వచ్చిన మధుర్బాబు అనేవాడు ఉండేవాడు. ఆ మధుర్బాబు అనేవాడు చాలా బాగా ఉండేవారు ఆయనతో. కానీ ఆయన బాడీ పెట్టేశారట. అందుకని అతడు జీవించినప్పుడు మాతృదేవి వచ్చి ఉంటే అన్ని ఏర్పాట్లు ఉండే. ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనుకుంటా. ఉన్నప్పుడు ఏం లేదు కనుక శ్రద్ధాభక్తి చేసే పెట్టేవాళ్ళు. కానీ ఆయన లేరు కనుక ఆయన కుమారుడైన త్రైలోక్యనాథ్ ఉన్నాడు. అతడి గురుదేవుల గురించి అంతగా శ్రద్ధ వహించలేదు. మొదట్లో మాతృదేవి గురుదేవుల సమక్షం రావాలంటే మొట్టమొదట అక్కడ మాతృదేవి శారదమాయి కూడా ఆయన దగ్గరికి రావాలంటే కూడా మేలిముసు లేకుండా వచ్చేవాడు కదట. తల మీద కప్పుకుని వచ్చేవాడు అన్నమాట. ఎందుకంటే ఆమె చాలా సిగ్గుగా సోరిపడి, అందుకని అన్ని కప్పుకుని వచ్చేట. ఆయన ఇప్పటికీ బెంగాలీ వాళ్ళు అసలు అలాగే ఉంటారు. వీళ్ళు బెంగాలీస్ కదా, వీళ్ళు అలాగే ఉంటారు. ఎప్పుడు కప్పుకుని వస్తూ ఉంటారు, తల మీద గొడ్డ కప్పుకుని తిరుగుతారు. భర్త పక్కన ఉంటే కూడా అలాగే వెళ్తారు. బయటకి రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా వాళ్ళు వేసుకునే వెళ్తారు. అలా మరుగ్గా జీవించడానికి కానీ హవాబత్ తప్ప ఆ లోపల సహబత్ అనేది వాళ్ళ వాయిద్యాలు ఉండేది కదా, మ్యూజికల్ హాల్, అక్కడ తప్ప దేవాలయంలో వేస్తాం లేకపోయింది. ఇవన్నీ కలిసి మాతృదేవి అనేక ఇబ్బందులు ఉండి ఆ సహబత్తులోనే ఎక్కువ కాలం గడిపేదట. చదవండి. చీకటిమయమైన ఆ చిన్న గదిలో రోజంతా గడిపితే ఆ మాతృదేవి ఆరోగ్యం దెబ్బతింటుందని గురుదేవులు ఎంతో కలత చెందారు. ఆయన భయపడినట్లు ఒకంతకాలం ఆమె ఆ గదిలో నివసించే లోపునే ఆమెకు వాతరోగం క్రమ్మింది. కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు: గురుదేవుల గది సదా నామ సంకీర్తనం, దివ్య సంభాషణలు, పారవశ్య స్థితిలో ఆనందపూరితమై ఉండేది. ఎందరెందరో భక్తులు వచ్చేవారు. వారి గదిలోని ఉత్తరం వైపు తలుపును తెరిచి ఉంటే ఆ గదిలో జరిగే సంకీర్తనాదులన్నీ కనపడేవి. అందుకు తగ్గట్లు తడికలలో ఒక చిన్న రంధ్రం ఉండేది. నిలబడే ఆ రంధ్రం గుండా గురుదేవుల పారవశ్య స్థితిలో నృత్యం చేయడాన్ని, పాడడాన్ని చూసి ఆనందించేదాన్ని. ఇలా ప్రతిరోజు గంటల కొద్దీ నిలబడి ఉండడం వలన ఈ వాతరోగం క్రమ్మింది. ఇలా నేను గంటల కొద్దీ నిలబడటం గురుదేవులకు కూడా తెలుసు. అలా చాలాసేపు నిలబడి నా ఆరోగ్యం పాడు చేసుకోకూడదని, అడవులలో విహరించే పక్షిని గూట్లో బంధించి ఉంచినట్లయితే దానికి కూడా వాతరోగం క్రమ్ముకుంటుంది. అందువల్ల నువ్వు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కాసేపు నడవడం మంచిది అని నాతో అన్నారు. ఎందుకంటే ఆమె చీకటిమయమని గుడిలో ఉండేది. చిన్న గది చెప్పారు కదా, పడుకునే కాళ్ళు చాపుకునే అంత కూడా ఉండేది కదట. మరి అంత చిన్న గదిలో చీకట్లో ఉండడం అనేది ఎవరికైనా దెబ్బతింటుంది. అమ్మకేంటి, మనమైనా ఉంటే ఆరోగ్యం దెబ్బతింట తప్పకుండా. గురుదేవులు ఎంతో ఇట్లా ఉంటుందమ్మా అని చూసి ఆమె పరిస్థితి చూసి భయపడేవారట. అట్లాగే ఆయన పడిపడినట్లే అలా ఆమె నివసించే లోపల ఆమెకు ఒక వాతరోగం కమ్మిందట. ఇంకా మరి అప్పుడు కాలాంతరం మొత్తం ఇలా అన్నారట. గురుదేవుల గది సదా నామ సంకీర్తనం. గురుదేవుల గది ఏమో బాగా నాది ఎప్పుడు నామ సంకీర్తనం ఉండేది. దివ్య సంభాషణ జరుగుతుంటాయి. పార్వస్థితిలో ఆనందపూరితంగా ఉండేది. ఎందరెందరో అక్కడ భక్తులు వస్తారు.
వారి గదిలో ఉత్తర వైపు తలుపు తెరిచి ఉంటే ఆ గదిలో జరిగే సంకీర్తనలన్నీ కనపడేవి. అందుకు తగ్గట్టుగానే తడికెలలో ఒక చిన్న రంధ్రం ఉండేదట. ఆ రంధ్రం గుండా గురుదేవులు పారవస్థితిలో నృత్యం చేయడాన్ని పాడాన్ని చూసి ఆనందించేదట అమ్మ. ఇలా ప్రతిరోజు గంటల కొద్దీ నిలబడి ఉండడం వల్ల నిలబడే చూస్తూ ఉండేదట. యువతరం కమ్మింది, ఇలా నేను గంటల కొద్దీ నిలబడ్డా గురుదేవులకు కూడా తెలుసు. అయినా కానీ ఇలా చాలాసేపు నిలబడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదని అడవుల్లో విహరించే ఆమె చెబుతున్న అడవుల్లో విహరించే పక్షిని గూట్లో బంధించి ఉంచితే ఎట్లా ఉంటుంది? దానికి కూడా ఆదరణ వస్తుంది. అందువల్ల నువ్వు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కాసేపు నడవటం మంచిది అని నాతో గురుదేవులు అన్నారట. అప్పుడప్పుడు బయటకు వచ్చి అటు ఇటు నడవటం మంచిది అని చెప్పారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక సామాన్యంగా అందరూ నిద్రపోయే సమయంలో గురుదేవులు పంచవటికి వెళ్లి చుట్టుపక్కల జనసంచారం ఉందా అని చూసేవారు. ఎవరూ లేని సమయం చూసి నహబత్తుకు వచ్చి నన్ను పిలిచి పంచవటి వైపు ఎవ్వరూ లేరు, ఇప్పుడు అటువైపుగా వెళ్లి కాసేపు నడిచిరా అనేవారు. నేను బయటికి వెళ్లే వరకు నన్ను చూస్తూ తన గది బయట నిలబడేవారు. నేను నహబత్తు వెనుకవైపు దారిలో వెళ్లి రామ్‌లాల్ ఇంటి దగ్గరలో ఉన్న ప్రాంతంలో పరిచయమున్న కొందరి ఇళ్లకు వెళ్ళేదాన్ని. వారితో కొంచెం సేపు మాట్లాడేదాన్ని. సాయంత్రం అందరూ పూజ కోసం ఆలయానికి వెళ్ళిపోతారు. పంచవటి వద్దో, ఇతర చోట్లనో ఎవరూ ఉండరు. సరిగ్గా ఆ సమయం చూసుకొని నేను నహబత్తుకు తిరిగి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అందరూ నిద్రపోతారట కొంతసేపు. మరి ఆ టైంలో గురుదేవులు వచ్చి చెప్పారట, పంచవటికి వెళ్ళు, చుట్టుపక్కల జనసంచారం అంతా ఉండేది ఉంటుంది, కానీ ఎవరు లేని సమయం చూసుకుని జనసంచారం ఉంటే ఎందుకు నడవకూడదు నాకు అర్థం కాలే. లేని ఎవరో లేని సమయం చూస్తారు అంటే ఆమెకి లజ్జ కదండీ, సిగ్గుపడతారు. అందుకని మరి ఈ పంచవటి ఎవరు వెళ్ళి లేరు, ఇప్పుడు అటువైపు ఇప్పుడు ఆయన చూసి ఇప్పుడైతే అటు ఎవరు లేరులే, అటువైపుగా వెళ్ళి కాసేపు సరదా నడిచిరా అని ఆయన చూస్తూ ఉండేవారట. నడిచిరా అనేవారు. నేను బయటికి వెళ్ళే వరకు నన్ను చూస్తాను, గది పక్కనే బయట నిలబడివారట ఆయన చూస్తూ. నేను సవత్వకి వెనకైతే దారిలో వెళ్ళి ఆ రామలాల్ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో పరిచయం ఉన్నటువంటి కొందరు వాళ్ళకి వెళ్ళేదట. వారిలో కొంతసేపు మాట్లాడింది. సాయంత్రం అందరూ పూజ కోసం ఆలయానికి వెళ్ళిపోతారట. ఆ చోటు వద్దో లేకపోతే ఇతర చోట్లలోనో ఎవరు ఉండరు కనుక ఆ సమయం చూసుకుని సాగత్తుకి వెళ్ళిపోయేదాన్ని. అంటే అట్లా కప్పుకుని అట్లా తిరుగుతా వెళ్తా ఉండేది అనమాట. నహబత్తులో మాతృదేవితో పాటు గురుదేవుల అన్న కుమార్తె అయిన లక్ష్మి కూడా ఉండేది. వీరిద్దరినీ గురుదేవులు గూటి చిలకలు అంటూ తమాషాగా పిలిచేవారు. కాళికాలయం నుండి ప్రసాదం వచ్చిన వెంటనే వారు రామ్‌లాల్‌తో, రామ్‌లాల్ కొద్దిగా పండ్లు తీసుకో, ఆ గూటి చిలకకు ఇచ్చిరా అని పంపేవారు. అక్కడ ఉన్న భక్తులు కొత్తగా ఉన్నవారు నిజంగా ఏవో చిలుకలు పెంచుతున్నారని అనుకునేవారు. గురుదేవుల అన్న కూతురంట లక్ష్మి. అంటే ఆయన దగ్గర వీరిద్దరిని గురుదేవులతో గుడి చిలక ఒక గుడి చిలకలు అనేవారట తమాషాగా. కాళీయాల నుంచి ప్రసాదం వచ్చినట్టు వెంటనే రామ్లాల్ అనే అతనితో చెప్పేవారట, ఏ రామ్లాల్ కొంచెం పండ్లు తీసుకెళ్ళి ఆ గుడి చిలకలు ఇచ్చిరా అని పంపించేవారట. అక్కడ ఉన్న వాళ్ళ భక్తులు కొంతమంది చూసి ఏమన్నా గురువుగారు ఏమన్నా చిలకలు పెంచుతున్నారేమో అనుకునేవారట. మాతృదేవికి నూతన గృహం. కనీస వసతులు కూడా నోచుకొని ఆ గదిలో మాతృదేవి ఎదుర్కొంటున్న అసౌకర్యాలను గమనించిన గురుదేవులు భక్తులలో కొందరు 1874లో ఆలయానికి సమీపంలో ఆమెకై ఒక చిన్న ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. మధుర్ బాబు ద్వారా గురుదేవుల సరఫరా బాధ్యతలను శంభు మల్లిక్ అనే భక్తుడు వహించాడు. ఆయన భార్య మాతృదేవి పట్ల ఎంతో భక్తిభావంతో మెలిగేవారు. అతని భార్య ప్రతి మంగళవారము మాతృదేవి పాదాలకు పుష్పాలర్పించి అర్చించేది. శంభు మల్లిక్ ₹250 వెచ్చించి ఆలయం సమీపంలో ఒక స్థలం కొన్నాడు. ఇల్లు కట్టి పని మొదలైంది. గురుదేవుల భక్తుడు భారతదేశంలో నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి అయిన కెప్టెన్ విశ్వనాథ్ నేపాల్ ప్రభుత్వ కలప గిడ్డంగిని కలకత్తాలో నిర్వహిస్తున్నారు. ఇల్లు కట్టడానికి కావలసిన కలప ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చారు. అందుకోసం 3 పెద్ద సాల్ చెట్ల దుంగలను గంగా నది ఆవల తీరంలో బేలూరులోని తమ కలప గిడ్డంగి నుండి పంపించాడు. కానీ ఆ రోజు గంగానదిలో వరద ఉధృత కారణంగా ఆ దుంగలలో ఒకటి కొట్టుకుపోయింది. ఇందుకు మాతృదేవి దురదృష్టమే కారణమని ఆమెను దుయ్యబట్టాడు హృదయ్. జరిగిన విషయం తెలిసిన కెప్టెన్ మళ్ళీ మరొక దుంగను పంపించాడు. ఇంటి నిర్మాణం పూర్తయిపోయింది.
అబ్బా! ఇదంతా చూసి మాతృదేవి యొక్క అసౌకర్యాలను చూసుకున్నటువంటి వాడు మాతృదేవి నూతన గృహం ఇల్లు కట్టాలని వేసుకుంటున్నాడు. ఏమి కనీస వసతులు కూడా లేకుంటే అదేదో మాతృదేవి ఎప్పుడు అడగల, నాకు కొత్త కావాలి, నేను అదుకుంటున్నాను, నేను బాధలు పడుతున్నాను అని మాత్రం ఎప్పుడు ఆమె ఎవరిని ఏమీ అడగలేదు. కానీ గురుదేవులే గమనించి భక్తుల్లో కొందరికి చెప్పారు. గాను 1874 ఆలయం సమయంలో ఒక చిన్న ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు మధురబాబు తర్వాత గురుదేవులు సరఫరాబాచిన శంభు మల్లిక్ అనే ఉండేవాడు. ఆ మధురబాబు చేసిన తర్వాత ఆ తర్వాత శంభు మల్లిక్ అనే భక్తుడు బాధ్యత తీసుకునేవాడు. ఆయన భార్య మాతృదేవి పట్ల ఎంతో భక్తిభావంతో ఉండేవారు కాబట్టి ప్రతి మంగళవారం అతని భార్య కూడా మాతృదేవి పాద పూలు ఇచ్చేది, పూలు సమర్పణ ఉండేది. ఆ శంభు మల్లిక్ 200 రూపాయలు వెచ్చించి 250 రూపాయలు వెచ్చించి అందులో సమయంలో ఒక స్థలం ఉన్నట్ట ఇల్లు కట్టే పని మొదలైంది. గురుదేవులు భక్తులు భారతదేశం నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి కెప్టెన్ విశ్వనాథ్ నేపాల్ ప్రభుత్వ కలప గిడ్డంగా తల వేస్తున్నట్టు ఇల్లు కట్టడానికి కావాల్సిన కలప ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చాడు. అయితే ఆయనకు అందుకోసం 3 పెద్ద సాగు చెట్లు గంగానది ఆవతీరులో బేలూరులోనే తమ కలప గిడ్డంగి నుండి పంపించాట. ఇప్పుడు బేలూరులోనే ఇది ఉంది. బేలూరు పేరు నాకు గుర్తురాలి. బేలూరు అనేది అదే అక్కడ నేను వెళ్ళినప్పుడు గుడికి అక్కడ వెళ్ళాం. ఈ అమ్మవారి ఇల్లు కూడా చూశాను. కానీ ఆ రోజు గంగానదిలో వరద ఉధృతంగా ఉంటుంది. ఆ దొంగలు ఒకటి కొట్టుకుపోయింది. యాక్చువల్లీ దొంగలు ఎత్తుకుని తీసుకోవడానికి ఆ గంగానదిని ఉపయోగిస్తారు. గంగానదిలో వేస్తే అది ఆ ప్రవాహం ఏమంటే దొంగలు వచ్చేస్తాయి. అది ఈజీ అనమాట, రవాణా సౌకర్యం ఆ రోజుల్లో. కానీ ఒక ప్రవాహం ఒక్కోసారి ఉధృతమయ్యి ఇటు అటు చెదిరిపోతే ఆ దొంగ కూడా ఎటు ప్రవాహం వెళ్తుందో అటు వెళ్ళిపోతుంది. మామూలుగా సాఫీగా ఉంటే ఒకే చాటు వచ్చేస్తాయి. కానీ ఆ సాఫీగా లేక ఒక్కోసారి అలా అటు ఇటు ఉధృతంగా వచ్చేటట్టయితే ఆ దొంగలు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ 3 ఒకటి కొట్టుకుపోయింది. ఇందుకు మాతృదేవత దురదృష్టమే కారణం చెయ్యి ఈ వల్లే జరిగిందని అమ్మని తిట్టుకునేవాడు అంటే కొంతమంది దేవట్టాడు హృదయాన్ని వాడే అన్నట్టు. ఈ జరిగిన విషయం తెలుసుకుని కెప్టెన్ మళ్ళీ మరొక దొంగ పంపించాడు. ఇది ఇంటి నిర్మాణం పూర్తి అయిపోయింది. ఆ కొత్త ఇంట్లో మాతృదేవి సుమారు 1 సంవత్సరం నివసించారు. అక్కడ ఉంటున్నప్పుడు ఆమెతో పాటు ఉండడానికి ఇంటి పనులకే ఓ పని మనిషిని నియమించారు. ఆ ఇంట్లో మాతృదేవి గురుదేవుల కోసం ఆహారం తయారు చేసి ఆలయానికి తీసుకువెళ్ళి వడ్డించేవారు. గురుదేవులు ప్రతిరోజు ఒక్కసారైనా ఆ ఇంటికి వచ్చి కాసేపు గడిపి మాతృదేవితో ముచ్చటించి సాయంత్రానికి ఆలయానికి తిరిగి వెళ్ళేవారు. ఒకసారి ఆయన ఆ ఇంట్లోని రాత్రి గడపాల్సి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆయన వచ్చి రాగానే వర్షం ప్రారంభమైంది. అందువలన ఆయన కాళికాలయానికి తిరిగి వెళ్ళలేకపోయారు. ఆ రాత్రి తమకు భోజనం వడ్డిస్తున్న మాతృదేవితో గురుదేవులు సరదాగా, "కాళికాలయం పూజారులు రాత్రిపూట తమ ఇళ్లకు వెళ్ళిపోతారు కదా! అదెలా నేను కూడా ఈ రాత్రి ఇక్కడే ఉండిపోయానన్నారు." కానీ ఇల్లు అయిపోయింది. ఆ కొత్త ఇంట్లో ఎప్పుడు మాతృదేవి 1 సంవత్సరం నివసించారట పాపం. అక్కడ ఉంటున్నప్పుడు ఒకసారి ఆమెతో పాటు ఉండడానికి ఇంటి పనులకి ఒక పని మనిషిని కూడా పెట్టారు. ఇంట్లో మాతృదేవి గురుదేవుల కోసం ఆహారం తయారు చేసింది. ఈమె తయారు చేసేది సొంతంగా తన చేతులతోనే గురుదేవులు కూడా ఆహారం తయారు చేసి ఆలయాన్ని మళ్ళీ తీసుకెళ్లి వడ్డించేదట అక్కడ. ఇది గురుదేవులు ప్రతిరోజు ఒక్కసారైనా ఇంటికి వచ్చి కాసేపు గడిపి వెళ్ళిపోయేవారు మాతృదేవి వచ్చి. అలా ఒకసారి ఆ ఇంట్లో ఉన్న ఓ రాత్రి వచ్చిందట. చూడండి, మనం గుర్తు తెచ్చుకోవాలి, భార్యాభర్తలైనా కూడా ఒకరోజు కాలంలో ఒక్కరోజు అంత గడిపారట. రాత్రి కూడా ఎలా అత్యవసర పరిస్థితుల్లో ఒక రోజు ఉండాల్సి వచ్చింది ఇంటికి. ఎలా గడిపారో చూడండి. ఆ రోజు సాయంత్రం ఆయన వచ్చి రాగానే వర్షం ప్రారంభం. అంటే ప్రకృతి కూడా చూసుకుంటది, అందువల్ల వర్షం వచ్చింది. అందువల్ల ఆయన తిరిగి కాళికాలయాన్ని తిరిగి వెళ్ళలేకపోయారు. ఆ రాత్రి తమ భోజనం వడ్డిస్తూ మాతృదేవితో గురుదేవులు సరదాగా అన్నారట, కాళికాలయం పూజలు అంటే తను కూడా ఒక పూజారి కదా, కాళికాలయంలో ఒక పూజారులు రాత్రి మేళకు వెళ్ళిపోతారు. మరి అదేలాగా నేను కూడా ఈ రాత్రి మరి ఇక్కడే ఉండిపోయానే అన్నారట. చదవండి. కాశీ అమ్మాయి. మాతృదేవి ఆ ఇంట నివసిస్తున్నప్పుడు గురుదేవులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు.
ఆయనకు నడవడం కూడా కష్టమైపోయింది. ఏం చేయాలో పాలుపోక మాతృదేవి నిర్ఘాంతపోయారు. సాధ్యపడినంత వెళ్లి గురుదేవులకు కావాల్సిన సపర్యలన్నీ చేసి పెట్టాడు. కానీ ఎంత చేసినా పక్కన ఉండి చూసుకున్నట్లు కాదు గదా! సరిగ్గా మాతృదేవి అలా ఏమీ తోచని స్థితిలో ఉన్నప్పుడు ఒకామె వచ్చింది. కాశీ నుండి వస్తున్నట్లు పరిచయం చేసుకుంది. ఆమె గురుదేవులకు కావలసిన పరిచర్యలను మనస్ఫూర్తిగా చేసింది. ఆమె ఒకరోజు మాతృదేవితో ఆయన ఇలా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరిక్కడ ఉండటం తగదు అంటూ మాతృదేవిని మళ్ళీ నహవత్తులలో నివసించేటట్టు చేసింది ఆ స్త్రీ. ఓ, కాశీ అట మరి మనం అనుకున్నప్పుడు ఎక్కడి నుంచో వస్తారు. మాతృదేవ ఇంట్లో పనిస్తున్నప్పుడు గురుదేవులు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆయనకి నడవడం కూడా కష్టమైంది. ఏం చేయాలో తెలియలేదు. మాతృదేవి నిర్ఘాంతపోయింది. అయ్యో ఇలా ఉన్నారు పరిస్థితులు, ఏం చేయాలని. సాధ్యపడినప్పుడల్లా వెళ్ళి చూసి గురుదేవులు కలిసి చేసేది. కానీ ఎంత చేసినా పక్కనే ఉండి చూసుకుంటే వేరు కదా. ఆయన ఎక్కడో ఈమె ఇక్కడ. సరిగ్గా మాతృదేవి ఇలా ఏమీ తోచనలో ఉన్నప్పుడు ఏం చేయాలబ్బా ఇట్లా ఉంటే ఎవరు సహాయం చేస్తారు నాకు అనుకుందేమో లోపల లోపల. అప్పుడు సడన్ గా చూడండి, మనకి ఆ మంచి ఆలోచన వచ్చినప్పుడు మంచి భగవంతుడు మనకు లోపల ఆత్మ ఉంటాడు కదా, ఆ లోపల చేసేస్తాడు ఆ పని కదా. ఎలాగా ఏం చేయాలో కానీ మంచి ఆలోచన వచ్చేస్తుంది. కాశీ నుంచి వచ్చేసేది పంపించేసేస్తాడు. లోపల ఉన్నవాడు దేవుడు పంపించేస్తాడు. మన ఆలోచన బట్టి చూస్తుంటాడు ఆయన. అన్నట్లుగా ఎవరో ఒక అమ్మాయి వచ్చేసి ఆమె రావడమే నేను కాశీ నుంచి వచ్చానని చెప్పుకుంది కూడా. ఆ గురుదేవులు తనే చెప్పలేదు కదా ఎవరిని. కావాల్సిన పరిచయలన్నీ మనస్ఫూర్తిగా వచ్చి చేసేది. ఏదో ఆమె ఏదో దిగొచ్చి దేవతలాగా ఆమెకు సపరేట్లన్నీ చేసేది. ఆమె ఒక రోజు మాట్లాడుతుందంటే, ఎందుకు ఆయన ఇలా వ్యాధితో ఉన్న బాధపడుతున్నప్పుడు మీరు అక్కడ ఉంటుండేంటి, అది తగదు అంటూ మారుదే మళ్ళీ నివసించేటట్లు చేసింది. ఆయన దగ్గర ఉండేటట్టుగా ఆ అమ్మాయి చేసిందట. అంతవరకు చదువు. అంతవరకు మాతృదేవి గురుదేవుల సమక్షంలో కూడా మేలిముసుగుతోనే ఉండేవారు. ఒకరోజు రాత్రి కాశీ నుండి వచ్చిన ఆ స్త్రీ మాతృదేవిని గురుదేవుల సమక్షానికి తీసుకువెళ్లి మేలిముసుగు తొలగించింది. గురుదేవులప్పుడు పారవస్య స్థితిలో ఉన్నారు. పారమార్థిక విషయాల గురించి ఎడతెరపి లేకుండా మాట్లాడుతున్నారు. సమయం గడిచిపోతుందనే ఎరుక కూడా వారికి లేదు. చివరకు ఆయన పారవశ్యం ఉపశంసమించేసరికి వేకువజాము అయ్యింది. అప్పుడు మాట్లాడడం విరమించారు. మంత్రముగ్ధులైన వారందరూ కూడా అప్పుడే సెలవు పుచ్చుకున్నారు. ఆ స్త్రీ ఎవరు? ఎలా వచ్చింది? ఎవరికీ తెలియరాలేదు. దీనికోసమే వచ్చినట్లుగా ఉంది ఆమె రాక. గురుదేవులకు సపర్య చేసింది. ఆయన వ్యాధి నయం కాగానే వెళ్ళిపోయింది. ఆ తరువాత మాతృదేవి ఎంత ప్రయత్నించినా ఆమె గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. చూడండి ఆ తర్వాత సెంటెన్స్ ఉంటుంది. గురుదేవుల సపర్యల కోసం సహవత్ వచ్చిన మాత్రదేవి మళ్ళీ ఆ కొత్త ఇంటికి వెళ్ళలేదు. అది అందుకు కారణం ఏంటో కూడా తెలియదు. అందుకు మాతృదేవి గురుదేవుల సంవత్సరం ఉంది, కానీ ఎప్పుడున్నా కూడా ఆమె మేలి ముసుగులోనే ఉండేదట. రాత్రి కాశీ నుండి వచ్చిన మనం అర్థం చేసుకోవాలి. కాశీ నుండి మనిషి రావడం ఏంటి అసలు? ఎవరు పంపించారు? ఎవరు అడిగారు రమ్మని? అందుకని మన మనసు బాగున్నప్పుడు ఆ భగవంతుడే పంపిస్తాడు. ఆ దేవత అంతే. ఆ భగవంతుడు అంటే దేవుడు పంపించినటువంటి అమ్మాయి దేవత అన్న అని ఆ మాత్రం అసలు వాళ్ళ లోపల ఉన్నటువంటి దానికి ఇలాగా ఎవరు సహాయం చేస్తారు ఉన్నప్పుడు ఆయన పంపించేస్తాడు మనకి. మనకు కూడా అంతేనండి. మనం ఆలోచించాం కానీ మనం కూడా చూడండి, మనం అనుకోగానే అనుకున్నటువంటి తలంపు వస్తుంది, అనుకున్నట్టు మనుషులు మన ఇంటికి వస్తారు కూడా. అట్లా ఈ సమస్య ఎలా అంటే మనం అనుకుంటే వచ్చేస్తుంది అది కూడా. అలాగే ఆ శ్రీమూర్తి అన్న తీసుకెళ్లి మేలు వేసుకు తొలగించిందట. ఏంటి గురుదేవుల దగ్గర కూడా నీకు మేలు ముసుగు ఏంటని ఆమె తీసేసిందట. గురుదేవులు అప్పుడు పారవస్యం స్థితిలో ఉన్నారట. ఆ టైంలో పారమార్థ కృష్ణ గురించి ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నారు. అంటే ఆధ్యాత్మిక గురించి ఎడతెరిపి మాట్లాడుతూనే ఉన్నారు. సమయం గడిచిపోతుంది కూడా వారికి తెలియదు. చివరికి ఆయన పారవస్యం అంటే ఆ పారవస్య స్థితి అంటే ఆనంద స్థితిలో ఉంటే అది ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అంత ఆనందమే. అది వేకుజాము అంటే తెల్లవారుజాము అయిందట. అప్పుడే మాట్లాడడం విరమించారు. మంత్రముద్రయ్యారు. అంత సైలెన్స్, వాతావరణం అంతా సెలవు, మంత్రముగ్ధులైపోయారు. ఏమి నిశ్చలంగా ఉన్నారు. అప్పుడు అందరూ కూడా అక్కడే సెలవు పుచ్చుకున్నారు. ఉన్నటువంటి అందరూ సెలవు పుచ్చుకున్నారు, అయిపోయారు. అప్పుడు అన్నారు, ఆ స్త్రీ ఎవరు? నుంచి స్త్రీ ఎవరు? ఎలా వచ్చింది? ఎవరికి తెలియదు. దీనికోసమే వచ్చినట్లుగా ఉంది ఆమె రాక. అంటే గురుదేవులకు సపర్యలు చేయడానికి
ఆమె మేలు బసుకు తీసేయడానికి కూడా వచ్చింది అనుకోవాలి. ఆ గురుదేవులకు సఫలం చేసింది. ఆయన వ్యాధి నయమైపోయింది. అయిపోగానే వెళ్ళిపోయింది. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది. ఆమె రాక ఎవరికి తెలియదు, ఆమె వెళ్ళడం ఎవరికి తెలియదు. ఆ తర్వాత మాతృదేవి ఎంత ప్రయత్నించినా ఈమె ఎవరబ్బా, ఎందుకు వచ్చింది, ఎవరు తెలిసారని చూస్తే ఏమి వివరాలు లేవు. ఎందుకు వచ్చిందో తెలియదు. గురుదేవుల కోసమే వచ్చింది. గురుదేవుల సఫల కోసం సభలో వచ్చిన మాతృదేవి మళ్ళీ ఆ కొత్త ఇంటికి వెళ్ళలేదు. అందుకు కారణం ఏంటో కూడా మనకు తెలియదు అన్నమాట. వంట అనే సాధన. దక్షిణేశ్వరంలో మాతృదేవికి ముఖ్యమైన పని వంట చేయడం. గురుదేవుల ఉదరం సున్నితమైనది. కొన్ని నిర్దిష్టమైన పదార్థాలతో వండిన ఆహారాన్ని ఆయన జీర్ణం చేసుకోగలిగేవారు. వంట పద్ధతిలో ఏ కొద్ది మార్పు వచ్చినా పొట్ట భరించలేదు. అందువల్ల ఆయన ఆహారం బహు జాగ్రత్తగా తయారు చేయవలసి ఉండేది. ఇలా ఆయన శరీర ఆరోగ్యానికి అవరోధం కలగని రీతిలో నేర్పుగా వండేవారు మాతృదేవి. తొలి రోజులలో గురువులకు దక్షిణేశ్వరంలోనే ఇక్కడ వంట అనే సాధన. వంట అనేది ఒక ప్రత్యేకత. యాక్చువల్గా ఎవరికైనా అంతే, ప్రత్యేకంగా ఉంటే మనకు ఆరోగ్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది కదా. అలాగే ఈ దక్షిణేశ్వరం చాలా చక్కగా వంట చేయగలుగుతుంది మాతృదేవి, ఈ శారదమాయి. అయితే గురుదేవుల విషయంలో కొంచెం శ్రద్ధ వహించి చక్కగా ఏ విధంగా అయితే ఆహారం జీర్ణం అవుతుందో కరెక్ట్గా అదే విషయం చూసుకుని వంట చేసేవారు. వంట బదులు ఏ కొంచెం చేంజ్ వచ్చినా ఆయన పొట్టకి భరించేవారు కాదు, కొంచెం జీర్ణం విషయంలో. అందువల్ల ఆహారాన్ని చాలా జాగ్రత్తగా చేసేది సార్. ఆయన శరీరానికి ఎలా అయితే చేస్తుంది, ఏమి అవరోధాలు లేకుండా ఉండేటట్టుగా చక్కగా నేర్పుగా ఉండేవారట. అంటే ఆ ఉప్పులు కారాలు ఎంత వేస్తే బాగుంటుందో అలాంటి చూసుకుని చక్కగా వండేదన్నమాట. శుద్ధ సాత్విక ఆహారం అంటారు దాన్ని. అలా చేసి వండేవారట. తొలి రోజులలో గురుదేవులకు ఆయన తల్లికి సరిపడేంత ఆహారం మాత్రమే తయారు చేసేవారు మాతృదేవి. పవిత్ర గంగా తీరంలో నివసించాలనే నిర్ణయంతో దక్షిణేశ్వరం వచ్చి నహవత్తులో మేడ మీద నివసించారు చంద్రమణి దేవి. క్రింద నహవత్తులలో అన్ని పనులలో మునిగి ఉన్న మాతృదేవి మేడ మీద కూడా దృష్టి ఉంచేవారు. శారద అంటూ చంద్రమణి పిలిచే లోపల అన్ని మెట్లని ఎక్కి పరిగెత్తుకుంటూ అత్తగారి ముందు నిలబడేవారు. ఇలా మాతృదేవి ఇంత వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళని చూసి యోగిన్ మా ఇలా కన్ను మిన్ను తెలియకుండా పరుగుదీస్తే వాకిలికి కొట్టుకొని కింద పడి మెట్ల మీద నుండి దొర్లవలసి వస్తుంది అంటూ ఆమెను అడ్డుకునేవారు. కానీ మాతృదేవి ఎంత మాత్రం వెనకాడక నేను పడిపోయినా పర్వాలేదు. ఆమె నాకన్నా పెద్దవారు. నా తల్లితో సమానురాలు, వృద్ధురాలు. పిలిచిన వెంటనే నేను వెళ్ళకపోతే ఆమెకు ఏదైనా అసౌకర్యం కలగవచ్చు. అందుకోసమే ఇంత వేగంగా పరిగెత్తుతున్నాను అనేవారు శారదమ్మ. అది ఆ తొలి రోజుల్లో గురుదేవులకి ఆయన తల్లికి సరిపడేంత ఆహారం మాత్రమే చేసేవారట. ఆయన తల్లి కూడా ఉండేవారు మాతృదేవి అట. అంటే పవిత్ర ఈ గంగా నది తీరంలో ఉండాలని చెప్పేసి దక్షిణేశ్వరం వచ్చింది. ఆ సహవత్తుల మేడ మీద నివసించేవారట చంద్రదేవి. అయితే ఈ పనుల్లో ఉండేది మాతృదేవి. మేడ మీద కూడా దృష్టి ఉంచేవారు. ఆవిడ ఎప్పుడైతే శారదా అని కలగానే ఈ చంద్రమణి పిలిచేలోపై ఆ మెట్లన్నీ పరిగెత్తుకుంటే ఏంటండి అత్తయ్య గారు అంటే వెళ్ళిపోయేది అనమాట పైకి. ఇలా మాతృదేవి అంత వేగంగా పరిగెత్తను చూసిన తర్వాత అక్కడ యోగులు ఉంటారు కదా, అన్నింటి అమ్మ ఇలా ముందు తెలియకుండా పరుగు తీస్తున్నావు, వాగిలి కొన్ని కింద పడతావు, జాగ్రత్త పెడతాం అని చెప్పేసి ఆమె అడ్డుకునేవాడు, వెళ్ళొద్దని. కానీ మాతృదేవి అనేది ఏం పర్లేదు, ఎందుకు నేను పడిపోయినా పర్లేదు, కానీ ఆమె నాకన్నా పెద్దవారు, ఆమె తల్లితో సమానం, నేను వెళ్ళకపోతే ఆమెకి ఏదైనా అసౌకర్యం కావచ్చు కదా, అందుకోసం నేను ఇంత వేగంగా పరిగెత్తున్నాను అని చెప్పేసి చెప్పేదట. రోజులు గడిచే కొద్దీ గురుదేవుల భక్తుల సంఖ్య పెరగసాగింది. మాతృదేవికి వంట పని కూడా ఎక్కువయింది. పలువురు భక్తులు అప్పుడప్పుడు గురుదేవులతో పాటు ఉండిపోవడం పరిపాటైపోయింది. వారందరికీ మాతృదేవి వంట చేయాలి. ఆ రోజులలో తాము ఎదుర్కొన్న అగచాట్ల గురించి మాతృదేవి ఇలా అన్నారు. గురుదేవులకు ఆహారం నేనే వండేదాన్ని. ఆయన జీర్ణశక్తి బాగా మందగించింది. కాళికాలయ ప్రసాదాన్ని కూడా స్వీకరించలేకపోయేవారు. గురుదేవుల భక్తులను కూడా నేను వండేదాన్ని. లాటు గురుదేవులతో పాటు ఉండేవారు. రామచంద్ర దత్త ఇంట్లో పనిచేస్తున్న అతడి ఉండలేకుండా గురుదేవుల వద్దకు వచ్చేశాడు. లాటు మంచి అబ్బాయి. చపాతీలకు పిండి సిద్ధం చేయడంలో నీకు సాయపడతాడంటూ గురుదేవులు అతన్ని నా వద్దకు పంపారు. రాత్రింబవళ్ళు వంట పని ఉంటూనే ఉండేది. రామచంద్ర దత్త గురుదేవులను చూడడానికి వచ్చేవాడు.
బండి నుండి దిగేతప్పుడు ఈ రోజు నాకు చపాతీ, పప్పు కావాలి అని బిగ్గరగా చెప్తూ గురుదేవుల గదిలోకి వెళ్ళేవాడు. ఆ మాటలు నా చెవిలో పడిన వెంటనే నేను పని మొదలుపెట్టేదాన్ని. రోజుకు 2, 3 సేర్లు పిండి కలిపి చపాతీలు చేయాల్సి వచ్చేది. బాబా ఈ రోజులు గడిచే కొద్దీ భక్తుల సంఖ్య ఎక్కువ పెరిగేది. మాతృదేవి ఈ వంట పనులు బాగా వంట పని ఎక్కువ. అందరికి ఈమె వండి పెట్టాలి. చాలా మంది భక్తులు వచ్చి రోజులతో ఉండిపోయేవారు. ఆ ఉండిపోవడంతో మరి అందరికి భోజనాలు కూడా ఈవిడే పెట్టేదట. అయ్యో, అదే గురుదేవులకు కూడా ఆహారం మరి తనే చేసి పెట్టాలి. దాంతో ఆయనకి మళ్ళీ వేరుగా ఆహారం ఉండాలి. చక్కగా ఆయన జీర్ణశక్తి తగ్గట్టుగా శుద్ధ సాత్వికమైన ఆహారం చేయాలి. మరి అందరికీ మామూలు ఆహారం చేయాలి. ఈ కాళికాలైన ప్రసాదాన్ని కూడా సేకరించి పోయే స్థితిలో ఉన్నారట గురుదేవులు. మరి అందుకని దానిలో అది కూడా పనికిరాదు దీనికి. అందుకని ఇదా లాట్ అనే అబ్బాయి వచ్చాడు రామచంద్ర దత్ ఇంట్లో గురుదేవులతో పాటు ఉన్నారు. రామచంద్ర దత్ అనేవాడు అంత పని అంత ఉన్నతను కూడా ఉండలేక గురుదేవుల వద్దకు వచ్చేసాడు. ఆ లాట్ అనే అబ్బాయి ఒక మంచి అబ్బాయి అట. చపాతీల పిండి సిద్ధం చేసి కొంచెం సాయం చేశాడు. గురుదేవులు అతన్ని అద్దె పంపించారు. రాత్రి బోర్డు వంట పని ఉంటాయి ఉండేది. వచ్చేవాళ్ళు అందరికీ వండి పెట్టడానికి, గురుదేవుని చూడడానికి వచ్చేవాళ్ళు అందరికీ వంట చేసి పెట్టాం. అది గదిలోకి వెళ్ళి అప్పుడు ఈ రోజు నాకు చపాతీ కావాలని వాడట ఆయన. పప్పు కావాలి, చపాతీ పప్పు కావాలి అని చెప్తుండే గురుదేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ మాట చెవిన పడంతో ఈ పని మొదలు పెట్టేశాడు. రోజుకు 2, 3 సేర్ల పిండికెళ్ళి చపాతీలు చేసేవారంటే ఇక అర్థం చేసుకోవాలి దానికి ఎంత కూర కావాలి. దానికి మరి అన్నం తినేవాళ్ళు ఉంటారు, ఇక కూరలు కావాల్సిన ఉంటారు. మరి అన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఎప్పుడు ఈ పని చేయటమే సరిపోతుంది, ఇంత పని చేస్తున్నామా అనుకునేది కాదు. అంటే ఇతరులకు చేసి పడుతున్న సేవకి భగవంతుడు మనకు శక్తిని కూడా ఇస్తాడండి. రాఖాల్ అసలు గురుదేవులతో ఉంటున్నప్పుడు అతడి కోసం అప్పుడప్పుడు కిచిడీ తయారు చేసేదాన్ని. ఒకరోజు నరేన్ కోసం వండమని గురుదేవులన్నారు. నేను చపాతీలతో పాటు పెసరపప్పు కూర చేశాను. చపాతీలు తిన్న తర్వాత గురుదేవులు అతడితో ఆహారం ఎలా ఉంది అని అడిగారు. అందుకు నవ్వుకుంటూ అతడు పథ్యాహారం లాగా చాలా బాగుంది అన్నాడు. వెంటనే గురుదేవులు నన్ను పిలిచి నువ్వేమి వండావు? చపాతీలతో పాటు చిక్కగా పప్పుకూర తయారు చేసి ఉండాల్సింది అని అన్నారు. ఆ తర్వాత గురుదేవులు చెప్పినట్లే నేను వండసాగాను. నరేంద్రుడు కూడా వాటిని బాగా ఇష్టపడి తినేవాడు. సురేంద్రనాథ్ మిత్ర భక్తుల ఆహారం కోసం నెలకు ₹10 ఇచ్చేవాడు. పెద్ద గోపాలుడే వంట సామాగ్రిని తెచ్చేవాడు. వారిని రాఖాల్ గురుదేవులతో ఉంటున్నప్పుడు కోసం అప్పుడప్పుడు కిచిడీ చేసేదాడు. అంటే ఒకళ్ళ కిచిడీ కావాలి, ఒకళ్ళ చపాతీలు కావాలి, వాళ్ళకి పప్పు కావాలి, ఈ రకంగా చేసేది. ఆ రోజు నరేన్ అంటే వివేకానంద కోసం వండమని గురుదేవులు చెప్పారట. నరేన్ వచ్చాడు, ఆయన కూడా వంట చేయని చెప్పాడు. అయితే ఈమె గబగబా చపాతీతో పాటు పెసరపప్పు కూర చేసిందట. చపాతీలు తిన్నటువంటి గురుదేవులు అతడితో అన్నంట ఆహారం ఎలా ఉంది నరేన్ అడిగాడు. అందుకు నవ్వుకుంటూ అతనంట పత్యాహారం లాగా చాలా బాగుంది అన్నాడు. చాలా బాగుందంటే మనం పద్యం కోసం జనాలు వచ్చిన తర్వాత పద్యం కోసం సప్పుగా వండుతాం కదా, అందుకని దానిలాగా చాలా బాగుంది అని కూడా చెప్పారు. వెంటనే గురుదేవులు నన్ను పిలిచి ఏం వండావేంటి నువ్వు అని అడిగాడు. నేను చెప్పాను చపాతీతో పాటు చిక్కగా పప్పు కూర తయారు చేసి ఉండాల్సింది అన్నాడు. చిక్కగా పప్పు కూర చేసిండారు. ఇక ఆ తర్వాత గురుదేవుని బట్టి నేను వండసాగాను. ఇక నరేంద్ర కూడా వాటిని తిని బాగా ఇష్టపడి తినేవాట. ఈ సూర్యనారాయణ భక్తుల కోసం ఆహారం కోసం నెలకు ₹10. అంటే ఆ రోజుల్లో అలా ఉండేదేమో మనకు తెలియదు. రోజు ₹10 తక్కువేది. ఆ రోజుల్లో నెలకు ₹10 ఇచ్చేవాడు. పెద్ద గోపాలుడే వంట సామాగ్రి కొని తెచ్చేవాట. ఆ డబ్బులతో వంట సామాగ్రి కూడా ₹10. 2, 3 సేర్ల పిండితో చపాతీలు చేయడంతో పాటు మాతృదేవి కట్టే తమలపాకు చిలకలకు లెక్కలేదు. గురుదేవులకు మీగడ పాలంటే ఇష్టం. కాబట్టి చాలాసేపు జాగ్రత్తగా పాలు కాస్తూ ఉండేవారు అంటూ యోగిన్మ ఆ రోజుల గురించి చెప్పేవారు. ఆహారం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇతర అవసరాలను కూడా గ్రహించి వాటన్నిటినీ చేసి పెట్టేవారు మాతృదేవి. శారదా ప్రసన్న తల్లిదండ్రులకు తెలియకుండా గురుదేవుల వద్దకు రావలసి ఉంది. ఒకసారి గురుదేవులు అతన్ని మాతృదేవి వద్దకు తీసుకువెళ్ళి బండి బాడుగ ఒక అణ ఇవ్వమన్నారు. అప్పటినుండి మాతృదేవి శారదా ప్రసన్న వచ్చిందే తడవక ఒక అణా నహబత్తు ద్వారం వద్ద ఉంచేవారు. తిరిగి వెళ్ళేటప్పుడు అతను తీసుకెళ్ళేవాడు. ఇలా అందరి అవసరాలు తల్లిగా గమనించి చేసి పెట్టేవారు. 2, 3 సేర్ల చపాతీలు చేయతో పాటు ఇంకా ఆమె కట్టి తమలపాకులు కట్టి చిలకలు తమలపాకులు సున్నం ఇంకా అన్ని వేసుకుని ఆయన కట్టాడు లెక్కేలేదంట. ఎన్నో కట్టేదో అంట ఆవిడక. చాలాసేపు ఆయన పాలంటే ఇష్టం అని
పైగా మేగడ పాలంటే ఇష్టం కాబట్టి పాలను జాగ్రత్తగా బాగా 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 కాసేవారట అని యోగిని చెప్తా ఉండేవారు ఆ రోజున వచ్చి. ఆహారం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇతర అవసరాలు కూడా, ఎవరు ఏం తింటారు, ఎవరికి ఏం కావాలి, ఏ టైంలో ఏది కావాలి అని అన్నిటిని కూడా ఆమె చేసి పెట్టేసేవారు. కానీ ఇంకా ప్రసన్న తల్లిదండ్రులకు తెలియకుండా గురుదేవుల వద్దకు రావాల్సి ఉందంట. ఒకసారి గురుదేవులు అతన్ని చూసి మాతదేవులకు తీసుకెళ్లి వాళ్ళ బండి వాడికి కూడా హణా ఇవ్వు అని చెప్పారట. ఆ రోజుల్లో హణా అంటే గుర్తు తెచ్చుకోండి, మీకు అది తెలిసే ఉండదు హణాలంటే ఏంటో. అప్పటి నుండి ఆ శారదా ప్రసన్న వచ్చిందే అంటే హణా ఇచ్చేదట. కానీ ఆ బాడుకు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఇచ్చి పంపించేదట. ఇలా ఇలా అందరికి అవసరాలు ఒక తల్లిలాగా తీర్చేది. ఎవరికి అవసరం అయితే బాడుకు డబ్బులు వాడుకు, కూరగాయలు కావాలంటే కూరగాయలు, ఎవరికి ఏది రుచిగా కావాలంటానంటే వాళ్ళకి. ఆ విధంగా అందరికి అవసరాలు తీర్చిపెట్టేదట. అందరికీ తల్లి అయింది అందుకే ఆమె. మాతృదేవి ఈ పనులన్నిటిలోనూ ప్రేమ మాత్రమే నెలకొని ఉంది. ఒకరోజు ఆమె తమలపాకుల చిలుకలు తయారు చేస్తున్నారు. కొన్నింటిలో ఏలక్కాయల్లాంటి సుగంధ ద్రవ్యాలు వేసి, కొన్నింటిలో వేయకుండా కట్టారు. అది గమనిస్తున్న యోగిన్మ, అమ్మా ఇదేమిటి ఇలా 2 రకాలు ఎందుకు కడుతున్నారు అని అడిగింది. అందుకు మాతృదేవి మందహాసంతో, యోగిన్, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన భక్తుల కోసం. నా ప్రేమతోనూ, ఆప్యాయతతోనూ వారిని నా వారిగా చేసుకోవాలి కదా! మరొకటి గురుదేవులకు. ఆయన ఇప్పటికే నా వారు కదా అన్నారు. ఎవరిని ఈ పనులన్నీ చేస్తూనే అసలు ఈ పనులన్నీ ఎలా చేసేది, నేను కష్టపడుతున్నాను అని ఒక్క మాట కూడా అనుకునేది కాదు. ఇంత పనులు ఏంటా అనుకునేది కాదు. ప్రేమతో చేస్తాం. ఇది ఇట్లా చేస్తే వీడు తింటారు, ఇది ఇట్లా చేస్తే వీడు తింటారు, ఇది వీళ్ళకి ఇంత ప్రేమ అని అలా చేస్తే మనం కూడా మా ఇంట్లో కూడా అందరూ కూడా మనం ప్రేమతో తిని, మనం పెట్టే ఆహారం తిని అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అబ్బో ఇది ఎవరు చేస్తారా నాయన, అబ్బో ఇది ఎట్లాగా, ఇది నేను చేయాల్సి వచ్చినప్పుడు వీడికి ఇద్దండి, వాడికి అది వండాలా నేను అని విసుక్కుంటూ చేస్తే ప్రయోజనం ఉండదు. నీకు ప్రయోజనం ఉండదు, తిన్న వాళ్ళకి ప్రయోజనం ఉండదు. అందుకే మనం కూడా ఎంతో ప్రేమగా చేయాలి మన వంటలో. భగవంతుని తెలుసుకుంటూ చక్కగా వంట చేస్తే అది ప్రసాదం అవుతుంది. మనందరి ప్రసాదం అవుతుంది, అందరి ఆరోగ్యాలు బాగుంటాయి, సేవ చేసినట్టు అవుతుంది. ఒకరోజు ఆమె తమలపాకు చిలకలు తయారు చేస్తాను. తమలపాకు చిలకలు 10 రోజులు ఆమె ఎన్నో లెక్కలన్నీ చేసేది. కొన్నిట్లో చేసేది చేయకుండా ఉంది. అప్పుడు ఒక రోజు ఒక వైపు నేను అడిగింది, అమ్మ అదేంటి కొన్నిట్లో వేస్తున్నావు కొన్నిట్లో వేయట్లేదు, ఎందుకు నేను 2 రకాలుగా చేస్తున్నావు అని అడిగితే అప్పుడు మాతృదేవి అన్నారట, నవ్వుకుంటూ ఉందట, సౌందర్యాలతో తయారు చేసిన భక్తులకు అమ్మా, అంటే భక్తులందరూ సౌందర్యాలు అంటే ఆహా ఎంత అద్భుతంగా ఉందో అంటే తింటారు. కానీ నా ప్రేమతోనూ ఆప్యాయత, అందరితో ప్రేమకే, ఇంకా ఆప్యాయతను కూడా వారిని నా వారిగా చేసుకోవాలి కదా గురుదేవులు. అందుకే మరొకటి గురుదేవులకి ఆయన ఎప్పటిదాకా నా వారు కదా అంటే మనసులో ఆమెకు అంత ఉందన్నమాట. ఆమె విపరీతమైన అమితమైన భక్తి, అమితమైన ప్రేమ ఆ గురుదేవుల మీద ఉంది. నా వారు కదా, నాకు సంబంధించిన వారు కదా అని ఆమె అనుకుందట. అంటే బయట చెప్పకపోయినా నా మనసులో బయట పెట్టింది. మాతృదేవి జయరాం బాటకి వెళ్ళిపోతే గురుదేవులకు ఆహారం విషయంలో చాలా ఇబ్బంది కలిగేది. కొన్ని సమయాల్లో మాతృదేవి వద్దకు పనిమనిషిని పంపించి ఆమెను దక్షిణేశ్వరానికి రప్పించుకునేవారు. బహిష్ట రోజుల్లో మాతృదేవి వంట చేయరు. అందువల్ల గురుదేవులు కాళికాలయ ప్రసాదాన్ని తీసుకోవలసి వచ్చేది. వెంటనే అజీర్ణంతో బాధపడేవారు కూడా. ఒకసారి ఇలా చాలా ఇబ్బంది పడినప్పుడు మాతృదేవి వద్దకు వెళ్లి వంట చేయమని చెప్పారు. అందుకు మాతృదేవి వెనుకాడుతూ, ఈ రోజుల్లో స్త్రీలు వంట చేయరాదు అని అన్నారు. వెంటనే గురుదేవులు, ఎవరలా అన్నారు? నువ్వు నా కోసం వంట చెయ్యి. అందువల్ల నీకు ఎలాంటి పాపము అంటుకోదు. అవును, నువ్వు బహిష్ట, అశుద్ధ అంటున్నావు కదా! శరీరంలో ఏ భాగం బహిష్టగా ఉందో చెప్పగలవా? చర్మమా? మాంసమా? ఎముకలా? లేక మజ్జ? ఇందులో ఏది అశుద్ధమైంది? ఇదిగో చూడు, శుద్ధం, అశుద్ధం ఇవన్నీ మన మనసులకు సంబంధించినవి. బయట ఏదీ లేదు అన్నారు. ఆచార అనుష్ఠానాలలో ఊరిపోయిన ఒక పల్లెటూరు స్త్రీగా ఉన్న గురుదేవులు చెప్పింది యథాతథంగా స్వీకరించారు మాతృదేవి. ఆ తర్వాత ఆమె నిత్యం వండడం మొదలుపెట్టారు. చూడండి, మనం కూడా అర్థం చేసుకోవాలి విషయం. బహిష్ట రోజుల్లో చేయరట ఆవిడ. ఆ రోజుల్లో మరి పూర్వకాలం చాలా బయట పెట్టేసేవాళ్ళు కదా, 3 రోజులు బయట ఉంటే కానీ ఒప్పుకోవడం కాదు. అప్పుడు ఆ గురుదేవులు ఏం చేశారు, కాళికాలం ప్రసాదాన్ని మాత్రం తినేవారు. మరి ఆ కాళికాలం ప్రసాదం 3 రోజులు తినేసరికి ఇంకా అజీర్ణం వచ్చేది. చాలా ఇబ్బంది పడతా గురుదేవు వద్దకు వెళ్ళి అన్నకాడుతూ, దేవుడు కాడుతుంది, ఆ రోజుల్లో స్త్రీలు వంట చేయరు కాదు అది అని అన్నారు.
వెంటనే గురుదేవులు అన్నారు, ఎవరలా అన్నారు? నువ్వు నా కోసం వంట చేయి, అందువల్ల నీకు ఎలాంటి పాపం రాదు అని చెప్పారు. అందు నువ్వు ఈ బహిష్టు అశుద్ధం అంటున్నావు కదా, శరీరంలో ఏ భాగం అశుద్ధం ఉందో చెప్పగలవా? చర్మమా, మాంసమా, ఎముకలా, మజ్జానా, ఇందులో ఏది అర్థమైంది? ఇదిగో చూడు, శుద్ధం అశుద్ధం ఇవన్నీ మనస్సుకు మాత్రమే, బయట ఏది లేదు అన్నారు. ఆచార అనుష్ఠానంలో ఓడిపోయిన ఒక పల్లెటూరు స్త్రీగా ఉన్న ఆ గురుదేవులు చెప్పింది యథార్థంగా స్వీకరించారు మాతృదేవి. ఆ తర్వాత ఆమె నిత్యం ఉండడం వాళ్ళు, ఆమె ఒక పల్లెటూరు ఆవిడ కాబట్టి ఆ రోజుల్లో ఆ పూర్వకాలంలో ఆచారాలను పాటించేవారు. బాత్రూమ్కి వెళ్తే స్నానం చేయకుండా వంట చేయరు. అంటే ఇప్పుడు ఉన్నాళ్ళు మనం చాలా మంది ఉన్నాం అనుకో, ఇదంతా తప్పు భావన. ఇప్పుడు మన లోపల అశుద్ధం ఉంటే మనం మంచివాడము, బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనకి అది బయటకి అని మనకి చాలా ఇదన్నమాట. మీతో చెప్పడం కాదు, నేను కూడా చేసేదాన్ని. అయ్యో బాత్రూమ్కి వెళ్ళేసి అంటే ఇక మనం స్నానం చేయకుండా మనం ఏం అంటుకోకూడదు. స్నానం చేస్తేనే పూజ చేయాలి, లేకపోతే చేయకూడదు, దండం పెట్టుకోకూడదు, వంట చేయకూడదు, స్నానం చేయకుండా వంట చేయకూడదు అని ఈ స్నానం చేయటం, ఈ మనం అసిద్ధపడం ఇవన్నీ కూడా నిర్ణయాలు, మనం చేసుకున్నటువంటి పద్ధతులు. కానీ మన మనస్సు ప్రశాంతంగా ఉంటే, మరణాలు లేకుండా ఉంటే ప్రతిదీ ఇదే. అందుకని ఆ అసిద్ధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనలో నుంచి వచ్చింది. ఆ బహిష్టం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మన లోపల నుంచి వచ్చింది. మరి ఇది మనం చేసామేమన్నా? మనం ఏం చేయలేదు కదా, అది నేచరు. ఆ ప్రకృతి ధర్మాలు ఏమున్నాయో, ఆ శరీర ధర్మాలు ఏమున్నాయో వాటిని పాటిస్తాయి. కానీ మనం ఎవరం ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించడానికి మనం ఎవరం? కనుక అది తెలుసుకుంటే తెలుస్తుంది. మంచి ఉంటే లోపల, చెడు అనేది లేదు. చెడు ఉంటే బయటపోతుంది, మంచి మన లోపల ఉంటుంది. మన మనసులో చేసుకున్నటువంటి ఈ నాటకం అనేది చెడు అనేది లోపల లేదు. ఆ చెడు అనేది మనం అనుకుంటే చెడు అని మన దృష్టిని బట్టే ఉంటుంది అన్నమాట. మన సృష్టిలో ఏమీ లేదు, దృష్టిలోనే లోపాలు ఉన్నాయని మనం అందరం గ్రహించాలి ఇక్కడ. బద్ధకం కూడదు. ఎవరైనా బద్ధకస్తులుగా ఉండడాన్ని గురుదేవులు సుతారము ఇష్టపడరు. ఈ విషయాన్ని మాతృదేవి కాలాంతరంలో ఒక శిష్యురాలితో ఇలా అన్నారు. గురుదేవులు నాతో ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలి. ఏ పని చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు. బద్ధకం చోటు చేసుకుంటే పనికిమాలిన ఆలోచనలు మాత్రమే మనస్సులో తలెత్తుతాయంటూ అప్పుడప్పుడు చెప్పేవారు. సెకండ్ ఇప్పుడు చదువు. ఒకరోజు కొద్దిగా జనపనారను తీసుకువచ్చి నాకిస్తూ దానితో ఒక ఉట్టిని కట్టమన్నారు. శిష్యుడనివ్వడానికి తమ గదిలో తీపి పదార్థాలను ఒక కుండలో ఉంచి దానిని వేలాడదీయటానికి ఆ ఉట్టి అవసరం అన్నారు. గురుదేవులు చెప్పినట్లే నేను ఉట్టి తయారు చేశాను. మిగిలిన జనపనారతో ఒక దిండు తయారు చేసుకున్నాను. అప్పట్లో నేను గోనె పట్టాను నేల మీద పరిచి దాని మీద ఒక ముతక చాపను పరిచి పడుకునేదాన్ని. ఆ దిండునే తలకిందుగా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు కూడా పరుపులు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పరుపుల మీద లాగానే ఆ రోజుల్లో బాగా నిద్రపోయాను. నాకు ఎలాంటి తేడా కనపడలేదన్నారు శారదమ్మ. చూడండి, బద్ధకం కూడా ఇది ఎప్పటికీ పెట్టుకోవాలి. ఎప్పుడు ఏమంటే సోమరిగా ఉండకూడదని ఎప్పుడు తెలుసు మనకందరికీ. కానీ మనకు బద్ధకం ఉంటానే ఉంటుంది. అబ్బా ఇప్పుడా అని అంటుంటాం మనం, కానీ అది తప్పు అనే సంగతి తెలుసుకోవాలి. ఎప్పుడైనా బద్ధకంగా దాన్ని గురువులు సుతరాం ఇష్టపడరు. ఈ విషయం చాలా టైంలో కాలాంతరం చెప్పేదమ్మ, అమ్మ చెప్పిందట, ఒక శిష్యురాలతో అలా చెప్పిందట. గురుదేవులు నాతో ఎప్పుడు చురుగ్గా ఉండాలి, ఎప్పుడు అనేవారు. ఏ పని చేయకుండా ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు చురుగ్గా యాక్టివ్గా చేస్తూనే ఉండాలనేవారు. బద్ధకం చెడు చేసుకుంటే మనకేమవుతుంది? పనికి మన ఆలోచన, అనవసరమైన ఆలోచనలు వస్తే అని చెప్పేవారు. మనసు వికలమైపోదు. అందుకని ఎప్పుడు యాక్టివ్గా ఉంటే, ఏ పని చేస్తూ ఉంటే మనకి మనసు మళ్ళీ ఉండదు. ఒక రోజు కొద్దిగా జనపనార తీసుకొచ్చి నాకు ఇస్తూ దీంతో ఉట్టిగట్టు అన్నారు. ఉట్టిగట్టమంటే శిష్యులకి ఇవ్వచ్చు కదా, కానీ శిష్యులు ఇవ్వడానికి గదిలో పైగా తీప పదార్థాలు కొంచెం దాన్ని వేలాడడానికి ఈ ఉట్టి అవసరం అన్నారు పైగా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా తీప పదార్థాలు చేస్తావు కదా శిష్యుల కోసం, ఆ తీప పదార్థాలు పెట్టడానికి ఒక ఉట్టి అలాడేస్తే కుండలో పెట్టచ్చు కదా, కుండలో పెట్టి ఉట్టిలో పెడతారు, అవసరం అన్నమాట గురుదేవులు. సరే గురుదేవులు చెప్పారు కదా అని చెప్పి ఆమె ఉట్టి కట్టి చేసేసింది. మనకు జరపడం మనం ఏమంటే మనం చేస్తామండి, పోవయ్యా నాకు తెలియదు ఈ సంగతి ఉట్టి ఏంటి అని అంటాం. మా అబ్బాయి చాలా నాకు తెచ్చి వెళ్ళి కొనుక్కురావచ్చు కదా అని మనం ఎందుకు మొదలు పెడతాము. అప్పుడు ఎవరైనా ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ ఏమన్నా మనకి ఎంత జ్ఞానం వచ్చినా కూడా మనం
అది ఉట్టి జయంతి మనకి నాకు రాదు అని చెప్పేస్తాను. కానీ మరి ఆ మాత మరి ఎలా చేసిందో, ఆ గురుదేవులు ఉట్టి చేయంటే ఉట్టి చేసేసిందట. అయితే ఇంకా నాన్న మిగిలిందట. అంటే దిండుదారి చేసుకుందట పైగా. అప్పుడు ఆమె ఎట్ట పడుకుందో చూడండి, పక్క గోని పట్టా మీద నేల మీద పరిచి ఒక ముతక చాప వేసి పడుకునేదట. గిన్నె తల కింద పెట్టుకోని. ఇప్పుడు కదా ఆవిడ పరుపులు చూ అని. కానీ అప్పుడు ఇప్పుడు ఈ పరుపుల మీద లాగానే ఆ రోజుల్లో బాగా నిద్రపోయేది. అది దానికి ఏమి ఎలాంటి తేడా చూసేది కదట. ఇలాంటి చూడండి చదవమ్మా. ఇలాంటి సమతా స్థితి ఇలాంటి అందుకున్న వారిగా కనిపించారు మాతృదేవి. ఎలాంటి సౌకర్యాలలోనూ వారికి సమతా స్థితికి భంగం వాటిల్లలేదు. ఇలాంటి సమతా స్థితి మాతృదేవికి సేవా సాధనల పర్యవసానంగా కలిగిందనే చెప్పనవసరం లేదు. ఎంత సంపాదిస్తే అంటే ఏదైనా సంపాదిస్తే ఆమెకి అంత లోను కూడా ఆమె ఏ సౌకర్యం ఉన్నా లేకపోయినా సౌకర్యంగానే ఉంటుంది ఆవిడ. నాకు దీనివల్ల ఎక్కువ సౌకర్యం ఉంది అనుకున్నా అసౌకర్యం అని చెప్పే మాట అనేదే కాదనమాట ఆవిడ. అసలు అంత అన్నిట్లోనూ కూడా తద్దుకుపోయేసి గుణం ఆమెకి చాలా ఉంది. ఉత్కృష్ట భక్తికి సర్దుకుపోతుంది దీనికి, ఇది అసౌకర్యంగా ఉంది, ఇవన్నీ ఉంది. చెప్పండి, చదవండి. ఉత్కృష్ట భక్తికి ఒక ఉదాహరణ. మాతృదేవి దక్షిణేశ్వరం రోజులను గురించి ప్రస్తావిస్తూ ఒక అద్భుత విషయాన్ని చెప్పేవారు శ్రీ తపస్యానంద స్వామి. ప్రస్తుతం మనమందరం మాతృదేవిని ఒక అవతారమూర్తిగా భక్తి నేత్రాలతో చూస్తున్నాం. అందువల్ల వారి దక్షిణేశ్వరం రోజుల నాటి శ్రమ నిజమైన పరిమాణాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇన్ని శ్రమలను ఎదుర్కొని జీవితం గడిపిన గురుదేవులకు సేవ చేయడం మూలంగా ఉత్కృష్టమైన భక్తికి ఒక ఉన్నత ఆదర్శంగా విరాజిల్లారు మాతృదేవి. గురుదేవుల ఇతర భక్తులెవరూ ఇలాంటి శ్రమలను, అసౌకర్యాలను ఎదుర్కోవలసి రాలేదు. గురుదేవుల చివరి రోజులలో రాత్రింబవళ్ళు వారితో పాటే ఉంటూ ఎనలేని సేవలు చేసి శ్రీ రామకృష్ణానంద స్వామి లాంటి ఒకరిద్దరిని కొంత మేరకు చెప్పుకోవచ్చు. మాతృదేవి ఈ సేవా భక్తి సాధనగా పరిణమించింది. తాను పడుతున్న ఇబ్బందులన్నీ తాను ఆకర్షిస్తున్న వారి ఆనందం కోసమే, శ్రేయస్సు కోసమని గ్రహించే ఆ భక్తుని హృదయం ఆనంద సాగరంలో ఓలలాడుతుంది. మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు. ఆ రోజుల్లో ఎలాంటి బాధ నాకు బాధలా కనిపించలేదు. గురుదేవుల సేవ కోసం అనేటప్పుడు ఎలాంటి అసౌకర్యము నా దరిదాపులకు కూడా రాలేదు. ఇన్ని శ్రమల మధ్య నా జీవితం ఆనందంగానూ, ప్రశాంతంగానూ గడిచింది. ఆహా! ఎలాంటి ఆనందమది! ఆ రోజుల్లో దక్షిణేశ్వరం ఒక ఆనంద నిలయంగా అలరారింది. అది ఉత్కృష్ట భక్తికి ఉదాహరణ అంటే ఆమె అనంతమైన భక్తి కలిగినటువంటి. అందుకని మామూలుగా దక్షిణేశ్వరం అప్పుడు ఒక అద్భుతం విషయాన్ని చెప్పేవారట. ఎవరు? తపస్యానంద స్వామి. ఆమె చెప్పిన మాటలన్నీ తపస్యానంద స్వామి రాశారు. ఆయన అనుభవించాను, చూశారు కనుక. ప్రస్తుతం మనం అందరం మాతృదేవికి ఒక అవతారమూర్తిగా భక్తిని చూస్తున్నాం. నిజంగా మాతృదేవి కూడా అవతారమూర్తి. అందువల్ల వారి దక్షిణేశ్వరం రోజుల్లో నాటి శ్రమ నిజమైన పరిమాణం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆమె మామూలు స్త్రీ అనుకున్నారు, కానీ ఆ రోజుల్లో ఆమె అవతార స్త్రీ అని చెప్పేసి ఆ రోజులు అనుకోలే. ఆమె తర్వాత అనుకుంటున్నారు. ఇన్ని శ్రమలకు ఓర్చుకున్న జీవితం గడిపింది అంటే గురుదేవులకు సేవ చేయడం మాత్రమే. ఎంత చేసింది, ఎంత ఉత్కృష్టమైనటువంటి వ్యక్తి లేకపోతే ఇలాంటి సేవ చేయలేరు. అలా చేసింది కనుక ఆమె ఒక ఉన్నత ఆదర్శంగా మాత్రమే విరాజిల్లింది. కానీ గురుదేవులు వారితో పాటు ఉంటూ ఎనలేని సేవ చేసినటువంటి రామకృష్ణానంద స్వామి లాంటి వాళ్ళు ఒకరిద్దరు కొంతమేరకు చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నారు. మాతృదేవి సేవాశక్తి సాధన పడింది. తాను పడుతున్న ఇబ్బందులన్నీ తాను ఆకర్షణ ఆనందం కోసమే. ఇబ్బందులు పడుతున్నా అనే మాట అనుకునేది కాదు. నేను ఆనందం కోసమే, నా ఇలా ఇబ్బంది అని చూసేవాళ్ళు అంటారు. తను ఇబ్బంది అనుకునేది కాదు, ఇది నాకు ఆనందం అనుకునేది అనమాట. ఈ ఆనందం కోసం ఆ భక్తు హృదయంలో ఆనందస్వరం వదలడు. ఎవరైతే భక్తులు ఈ విధంగా సేవని ఆనందంగా భావిస్తారో మనస్సు ఆనందంలో ఉంటుంది అని ఆ మాట మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారట. ఆ రోజుల్లో ఎలాంటి బాధలు నాకు బాధ అనిపించలేదు. గురుదేవుల సేవ కోసం అనేటప్పటికీ ఎలాంటి అవసరం కూడా నా దరిదాపులకు రావు. ఎన్ని శ్రమల మధ్య నా జీవితం ఆనందంగా, ఎన్ని చూసేవాళ్ళకి శ్రమ, కానీ నా జీవితం ఆనందంగా ప్రశాంతంగా గడిచింది అని. ఆహా, ఎలాంటి ఆనందం అనేది ఆ రోజుల్లో దక్షిణేశ్వరం ఒక ఆనంద నిలయంగా భావించింది.
భక్తులు రావటం, ఆడటం, పాడటం, పారివస్య స్థితులలో గురుదేవుల గది ఆనంద నిలయంగా ఉండేది. కానీ ఆయననే భర్తగాను, గురువుగాను, దైవంగాను స్వీకరించిన మాతృదేవి దానిలో పాలు పంచుకోలేకపోయారు. నేను మాత్రం భక్తులలో ఒకరిగా ఉండడం అంటే సదా ఆయన దగ్గరే ఉండేదాన్ని. వారి అమృత వాక్కులను వినగలిగి ఉండేదాన్ని అంటూ తపించిపోయేవారు. కానీ గడ్డిపోచ కన్నా వినమ్రత, భూమి కన్నా సహనం సంతరించుకున్న మహోన్నత భక్తురాలైన మాతృదేవి తమ తపనను బయటికి చూపకుండా తమకంటూ ఎలాంటి ప్రత్యేక హక్కులను ఆశించలేదు. గురుదేవులకు చిన్న చిన్న సేవలు అప్పుడప్పుడు వెళ్లి అందించటంతోనే ఆమె తృప్తి పడ్డారు. అలాంటి సందర్భాలు దొరికినప్పుడు వాటిని ప్రశాంతంగా సహించారు. ఒకరోజు ఒక స్త్రీ మాతృదేవితో మీరెందుకు అప్పుడప్పుడు గురుదేవులకు వద్దకు వెళ్ళాలి అని అడిగింది. ఈ ప్రశ్నకు మాతృదేవి కోపగించుకోలేదు. బదులుగా ఈమె గురుదేవులకు సేవ చేయాలనుకుంటున్నదేమో అని అనుకుంది ఆమె మనస్సు. అందువల్ల తాను అక్కడ చేస్తూ ఉన్న పనులను ఆ స్త్రీకి అప్పజెప్పేశారు. ఆనందం అలా ఉండేది అంతా కూడా దక్షిణేశ్వరం. అక్కడ భక్తులు వస్తుంటారు, పోతుంటారు, ఆడతారు, పాడతారు, ఎంతో పారవశ్యంలో ఉంటారు. గురుదేవులు గారు కూర్చుని ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఆ అమ్మ మాత్రం కానీ గురుదేవుల్ని భర్తగాను, గురువుగాను, దైవంగాను భావించేదన్నమాట. కానీ నేను మాత్రమే భక్తుల్లో ఒకరిగా అందరి బాను తను ఒకరు అనుకునేవారు. కానీ నేనేదో ఎక్కువ అనుకునేది. నేను ఆయన భార్యని అని చెప్పి గ్రేట్‌గా ఫీల్ అయ్యేవారు కాదు. ఈ భక్తుల్లో నేను కూడా ఒకరిని అనుకునేదాన్ని. ఉండేదాన్ని. సదా ఆయనదే ఉండేదాన్ని. ఆయన అమృత వాక్కులు వింటూ వింటూ ఉండేది అందరిలాగానే. అంతేగాని నేనేదో గొప్ప అనుకునేది కాదు. ఆయన వింటూ తప్పించిపోయేది. ఎంతంటే అడ్డు పోసుకుంటే కన్నా తక్కువ అమృతం ఉండేది. భూమి కన్నా సహనం. ఆమె మంచి ఓర్పు, సహనం కలిగినటువంటి మహోన్నతురాలు. ఆమె తమ తపనను బట్టి బయటికి చూపకుండా తన లోపల ఎంత తపందో బయటికి కనిపించదు మనకి. నాకంటూ ఎలాంటి ప్రత్యేక హక్కులు ఆశించలేదు. నేను రామకృష్ణ భార్యని అని ఎప్పుడూ అనుకునేది కాదు. అది భార్యని అనే మాట లోపలే. బయటికి తనకి స్పెషాలిటీ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. గురుదేవులకి చిన్న చిన్న సేవలు అప్పుడు వెళ్ళి అందించడం ఆమె తృప్తి పడేవారు. అలాంటి సందర్భాలు దొరకనప్పుడు వాటిని ప్రశాంతంగా సహించావు. ఒక స్త్రీ అంతట మాతృదేవత మీరెందుకు అప్పుడెప్పుడు గురుదేవుల దగ్గరికి వెళ్ళాలి అని కూడా అడిగిందట. మీరెందుకు వెళ్తున్నారు గురుదేవుల దగ్గరికి? అప్పుడు మాతృదేవి కోపగించుకోలేదు. నా భర్త దగ్గరికి వెళ్తున్నాను నువ్వేమో అనొచ్చు కదా. కానీ అలా ఏం అనుకోకుండా ఓహో ఈమెమన్నా గురుదేవులకు సేవ చేసుకుందాం అనుకుంటున్నామో అని అని అందువల్ల అక్కడి నుంచి చేస్తూ కొన్ని ఉన్నప్పుడు కొన్ని నువ్వు చెయ్యి అని చెప్పేసి ఇచ్చేదాన్ని. వాళ్ళు చేసేవారు. భోజనం తీసుకువెళ్ళే సమయాల్లో మాత్రమే ఇప్పుడు మాతృదేవికి గురుదేవుల సాన్నిధ్యం భాగ్యం లభించేది. ఒకసారి గోలా తన అమాయకత్వపు ఈ సందర్భాన్ని కూడా మాతృదేవి కోల్పోయేలా చేసింది. గురుదేవులు తనను ఆహారం వడ్డించమని చెప్పడాన్ని గొప్పగా చేసుకొని తాను వడ్డిస్తా ఆయన చాలా ఆనందించినట్లు చెప్పుకుంది. ఆ తర్వాత ఆమె ప్రతిరోజు నహబత్ నుండి గురుదేవులకు భోజనం తీసుకువెళ్ళసాగింది. మాతృదేవి దక్కిన ఆ ఒక్కనొక సందర్భం కూడా చేజారిపోయింది. రాత్రి సమయాలలో గురుదేవులు ఆలయానికి ఉత్తరాన ఉన్న సరుగుడు తోపుకు నిత్యకృత్యాలను తీర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, నహబత్తును దాటి వెళ్ళేటప్పుడు చూసుకునేవారు. గురుదేవులను చూడలేకపోవడంతో ఎంతో దుఃఖపడినా, ఈ విషయం ఎవరికీ ఏదీ చెప్పకుండా తమలోని అన్నింటినీ ఓర్పుతో సహించారు. భగవంతుడు అందరికీ చెందినవాడని గురుదేవులు నేర్పించారు కదా! అలాగే గురుదేవులు కూడా అందరికీ చెందినవారని సరిజెప్పుకున్నారు. శ్రీ శారదాంబ. ఎంత సహనం ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది మనకందరికి. భోజనం ప్రతిరోజు భోజనం ఒకటి ఇచ్చేది చక్కగా. ఆ టైంలో అన్నా కనీసం ఆయన సాన్నిధ్యం ఉండేది తనకి చాలా ఇష్టంగా. కానీ ఇదన్నా మంచి భాగ్యం నాకు అనుకునేది. అలా ఉండే సమయంలో ఒక రోజున గోలాప్ అనే ఒక ఆవిడ ఈ సందర్భాన్ని చూసి ఈ నేను పట్టుకెళ్తాను భోజనం అని చెప్పి తన ఆహారం నేను వడ్డిస్తే నాకు బాగుంటుంది, ఆయన బాగా తింటారు, నేను వడ్డిస్తాను ఆయనకి అని చెప్పేసి ఆయన ఆనందిస్తుంది. ఇక తర్వాత నువ్వేంటి వడ్డించేది నా భర్తగా నేను వడ్డిస్తాను అనే మాట అంది ఆవిడ. సరే అని చెప్పేసి ఇచ్చేసి ప్రతిరోజు గురుదేవులు భోజనం తీసుకెళ్ళేది. తనకి ఇప్పుడు రోజు తను తీసుకెళ్లే భాగ్యం ఆ అమ్మాయికి ఇచ్చేసింది. ఇక ఆ కోరిక కూడా వెళ్ళిపోయింది. ఆ సేవ చేసుకునే భాగ్యం కూడా జారిపోయింది. రాత్రిపూట సమయంలో గురుదేవులు ఆలయానికి ఉత్తరంలో
ఒక సరువుతో నిత్యకృత్యాలు తెచ్చుకోవడానికి అప్పుడు వెళ్ళేవారు. ఆ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ సహపత్నం ఆమె ఉండే ప్లేస్ నుంచి వెళ్ళేవారు కనుక ఆయన చూస్తూ దూరం నుంచి చూస్తూ ఉండేదట. ఒకవేళ చూడలేకపోతే ఎంతో దుఃఖపడిపోయేదట. ఈ విషయం ఎవరికి చెప్పకుండా తనలోని అన్నిటినీ ఓర్పుతో చూసుకుని భగవంతుడు అందరికి చెందినవాడు అని గురుదేవులు చెప్పారు కదా, అలాగే గురుదేవులు కూడా అందరికి సంబంధించిన వాడు, నాకే కాదు కదా అందరికి సంబంధించిన వాడు అని చెప్పుకుని మనం సర్ది పెట్టుకునేది అనమాట. కాలాంతరంలో ఈ రోజుల గురించి మాతృదేవి ఇలా అన్నారు. కొన్ని సమయాల్లో వారిని ఒక్కసారి కూడా చూడకుండా 2 నెలలు గడిచిపోయేవి. అప్పుడు నా మనస్సుకు నేను మనసా వారిని నిత్యము దర్శించుకోవడానికి నువ్వెంత పుణ్యం సంపాదించావు, ఎంత సంపాదించావు అంటూ చెప్పుకునేదాన్ని. కానీ మాతృదేవి ఆలోచనలు మాత్రం సదా ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి రాసాగాయి. సమయం దొరికినప్పుడల్లా తడికెల సందు నుంచి గురుదేవుల గదిలో జరిగే వాటిని చూస్తూ ఉండేవారు. పక్షులు ఎగిరేటప్పుడు, ఆకులు రెపరెపలాడి నవ్వుతూ నవ్వు నవ్వు నవ్వుడు నువ్వు రెపరెపలాడినప్పుడు వస్తున్నట్టు నవ్వు వస్తున్నట్లు ఆమె భావించేది. చెమ్మగిల్లిన కళ్ళతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కృష్ణుని కోసం విరహంతో రాధ మనస్థితిని ఇక్కడ మన మాతృదేవిలో చూస్తాం. అబ్బా, కాలాంతరంలో ఈ రోజుల్లో గ్రహించి మాతృదేవిలా ఉందంట. తర్వాత కొన్ని సమయాల్లో వారికి ఒక్కసారి కూడా చూడకుండా ఉండి రోజులు గడిచిపోయేదట. అప్పుడు మనసులో తనకు తను చెప్పుకునేదట, ఓహో వారి నిత్యము దర్శించడానికి నువ్వు ఎంత పుణ్యం సంపాదించుంటేనే కానీ నిత్యం సంపాదించుకుంటావు, నిత్యం సంపాదన నువ్వు ఎంతో పుణ్యం సంపాదించుకోవాలంటూ మనసుకు నచ్చ చెప్పుకునేదట. నాకు అదే నేను అంత పుణ్యం లేదు కనుక నేను చూసుకొని చూడలేకపోతున్నాను అనుకునేదట. కానీ ఆలోచన మాత్రం ఎలా అలా ఎప్పుడు ఆలోచనలు ఆయన మీదే, ఆయన చుట్టూ ప్రదర్శిస్తూనే ఉండేది. ఆయన లోపల ఆలోచన అంతా ఎప్పుడు గురుదేవుల మీదే ఉన్న మనసు ఉండేది. సమయం దొరికినప్పుడల్లా ఎప్పుడన్నా తడిక సందులో నుంచి చూసేదట. మరి మరి లోపలికి వెళ్ళిపోవచ్చు కదా, మరి మనది వెళ్ళకుండా మరి సందులో నుంచి చూసేదట. గురుదేవులు జరిగే వాటిని కూడా చూస్తూ ఉండేదట. అట్లా పక్షులు ఎగిరేటప్పుడు ఆకులు రెపరెపలాడినట్టుగా నువ్వు వస్తున్నట్లు ఆమెకి భావిస్తుంది. చెమ్మగిలినటువంటి కళ్ళతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది. కృష్ణుడి కోసం రాధ ఎలా విహరించింది. ఇప్పుడు కృష్ణుడి యొక్క వేణుగానం వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేదంట. అలాగే మాతృదేవి కూడా ఆయన ఎప్పుడు తాతాకలాడుతూ ఎప్పుడు చూస్తాను అని ఎదురు చూస్తూ ఉండేది. రాధాకృష్ణుల ప్రేమ అనమాట వీళ్ళిద్దరిది కూడా. ఓకేనమ్మా, ఇవాళ